నేను అడుగుతున్నాను, ఎదుటి వ్యక్తుల్ని, అమాయకుల్ని, పేదల్ని ప్రేమించలేనిది సంఘం అవుద్దా, సంత అవుద్దా? చెప్పండి. సంఘం అవ్వదు. ఎందుకంటే సంతలో ఏం చేస్తారు చెప్పనా, డబ్బు ఉన్న వాళ్ళని గౌరవిస్తారు. సమాజంలో ఎవరిని గౌరవిస్తారు చెప్పనా, కాస్త పలుకుబడి ఉన్న వారిని గౌరవిస్తారు. కానీ సంఘంలో మాత్రం గుర్తుపెట్టుకోండి, చిన్నోడిని పెద్దోడిని ఒకేలా చూసినప్పుడే అది దేవుని సంఘం. అది దేవుడు ప్రేమించే సంఘం. అంటే తెల్ల సొక్కా వేసుకుని వచ్చిన ఒకలాగా, నలిగిపోయిన సొక్కా వేసుకున్న ఒకలా చూస్తే అది సంఘం, అది ఆటో యూనియన్ అవుతుంది. గుర్తుపెట్టు. బయట వాళ్ళు అలానే చూస్తారు, వాళ్ళ డబ్బుని బట్టి, పేరుని బట్టి. కానీ సంఘం అలా కాదు. ఇక్కడ పేదోడైనా గొప్పోడైనా ఎవడైనా సమానమే, అందరినీ ఒకేలాగా ప్రేమించాలి. అలాంటి సంఘానికి ఆ ప్రేమను ఎవరు నేర్పించారంటే సంఘానికి శిరసైన ప్రభు నేర్పించారు. కుష్టి వ్యాధుల దగ్గరికి పోయి ఆ దారి వెంబడి నడుస్తున్నప్పుడు ఊరు పట్టించుకోలేదు, వాళ్ళ తాలూకు పట్టించుకోలేదు, ఎవ్వరు పట్టించుకోకుండా ఊరికి వెలుపల కుష్ఠరోగులు దోసేస్తే ఆ కుష్ఠరోగులు పోతున్న ప్రభువైన యేసుక్రీస్తుని చూసి, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించవయ్య అంటే వాళ్ళ చేతులు పట్టుకుని ఇలా అన్నాడు, మీరు శుద్ధులగుట నాకు ఇష్టం, ఐ లవ్ యూ అన్నాడు ఆయన. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నా చెంతకు రండి. ఈ సమాజం మిమ్మల్ని పట్టించుకోకపోయినా నేను మిమ్మల్ని పట్టించుకున్నానన్న ఆ నిలువెత్తు ప్రేమ సంఘానికి నేర్పించాను. రాను ఏమైంది తెలుసా, జనాభా పెరిగారు. రాను జనాభా పెరిగితే వీళ్ళకి పేర్లు, వంశాలు ఇవన్నీ ఎక్కువైపోయి చివరికి విధవరాండ్ల మీద చిన్న చూపు. Download ShareChat.